ట్రంప్ ప్రభుత్వంలో H1B పై రోజుకో కొత్త రూల్ వినిపిస్తోంది. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని వలసదారులు బెదిరిపోతున్నారు. తాజాగా యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే H1B ఉద్యోగాలన్నారు. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. వీసా విషయంలో ఇది ట్రంప్ కొత్త విధానం అని వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలి. అందుకోసం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకి తీసుకురావడమే ఈ కొత్త విధానం అని వివరించారు స్కాట్ బెసెంట్. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం చేస్తున్న ప్రయత్నం ఇదని అభివర్ణించారు. అరిజోనాలో ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్.